అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తుండండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే జనవరి 17న ఏపీ క్యాబినెట్ భేటీ మరో హామీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెలలోనే ఆల్రెడీ జనవరిలో ఇది రెండవ క్యాబినెట్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. మరి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, క్యాబినెట్ సమావేశాలు కూడా అనేక సార్లు ఏపీలో నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి జీతాలు పెంచుతాం, పెన్షన్ గ్రాట్యుటీ ఇస్తాం అని ఇటీవల ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాయ్ కూడా ప్రకటించారు. మరి దాని మీద కూడా పోయినసారి జనవరిలో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం కానీ ఎలాంటి చర్చ కానీ జరగలేదు. కనీసం జనవరి 17న నిర్వహించే ఏపీ క్యాబినెట్ భేటీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఐసీడీఎస్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు మరి విద్యపై ఎంతో దృష్టి పెడుతున్నారు, విద్యను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి మరి బేస్మెంట్ లెవెల్లో అసలు పునాది స్థాయిలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే చిన్నారులకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. కాబట్టి వారికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చిన విధంగా వారికి పెన్షన్ గ్రాట్యుటీ, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులకు గుర్తించడం, ఈ విధంగా పలు అంశాలని ఈ జనవరి 17 నిర్వహించే ఏపీ క్యాబినెట్ భేటీలో చర్చించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏపీ అంగన్వాడీ యూనియన్ కూడా ఈ జనవరి 17 లోపల వివిధ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కానీ మంత్రులను ప్రభుత్వం సంబంధించిన మంత్రులపై కానీ వినతి పత్రాలు ఇచ్చి జనవరి 17న అంగన్వాడీలపై క్యాబినెట్లో చర్చించే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వినతి పత్రాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఏపీలో అనేక అంగన్వాడీ టీచర్లు అనేక సమస్యలు తెలంగాణ కంటే కూడా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి వెంటనే కనీస వేతనం 26,000 అమలు చేయాలి. వారు 9 to 4 పనిచేస్తున్నారు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా జనవరి 17 లోపలనే మంత్రులకి, ప్రతిపక్షాల వారికి వినతి పత్రాలు ఇచ్చి క్యాబినెట్లో ఈ అంగన్వాడీలపై చర్చ జరిగేలా చూడాలి. ఇక ఏపీలో మంత్రిమండలి నెలలో మరోసారి భేటీ కానుంది. జనవరి 2వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ జనవరి 2వ తేదీన జరిగిన భేటీలో అంగన్వాడీల టీచర్ల ఆయాల సమస్యల గురించి ఎలాంటి సందర్భం చర్చలు అయితే జరగలేదు. కాబట్టి 14 ముఖ్యమైన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. కానీ మరి అంగన్వాడీల గురించి అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నెలలోనే మరోసారి భేటీ కానుంది. జనవరి 17న ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చిస్తారు. తర్వాత జనవరి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఏ శాఖకు ఏం అవసరం ఉంది అనేటువంటి అంశాల మీద కూడా వెంటనే అన్ని శాఖల నుంచి ఆదేశాలు అయితే పోయాయి. 16వ తేదీలోగా అన్ని శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి అందరికీ అది విజ్ఞప్తి అయితే పోయింది. కాబట్టి ఐసీడీఎస్ శాఖకు సంబంధించి కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు సంబంధించి కానీ, ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీ కానీ, అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ కానీ, ఖాళీగా ఉన్న మరి ఏపీ అంగన్వాడీకి సంబంధించి 124 పోస్టులు ఇక్కడ హైకోర్టులో కేసు అయితే పెండింగ్లో ఉంది. ఆ కేసుకు సంబంధించి ఆ 124 పోస్టులకు సంబంధించి కూడా మరి జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. ఆ రిజర్వ్లో ఉన్న తీర్పును కూడా బయటికి తీసుకొచ్చి వెంటనే ఆ 124 మంది 2022 వారికి, తర్వాత 2013 వారికి కూడా వెంటనే సూపర్వైజర్ పోస్టింగ్లు ఇచ్చి మరి అంగన్వాడీ టీచర్లకి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చే విధంగా కొత్త నోటిఫికేషన్ ఇస్తే మరి ఖాళీలు లేకుండా ఉండి, ఒత్తిడి లేకుండా అంగన్వాడీ టీచర్ల ఆయాలు పనిచేసి చిన్నారుల భవిష్యత్తుకి బంగారు బాట వేసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ 124 పోస్టుల కేసు కూడా క్లియర్ చేయించి ఐసీడీఎస్ డైరెక్టర్ గారు కానీ, ఐసీడీఎస్ మంత్రి గారు కానీ, ఏజీ గారు కానీ జడ్జి గారితో డైరెక్ట్గా మాట్లాడి ఆ రిజర్వ్లో ఉన్న తీర్పుని బయటికి విడుదలయ్యేటట్లు చూసి వారికి వెంటనే సంక్రాంతి వరకు పోస్టింగ్లు ఇచ్చేలా చూస్తారని చెప్పేసి కోరుకుందాం. ఇక చూస్తే ఇక అంగన్వాడీలకు సంబంధించి మరి 16వ తేదీ వరకు, జనవరి 16 వరకు మరి ఐసీడీఎస్ శాఖ వారు అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపుకు సంబంధించి కానీ, పెన్షన్ గ్రాట్యుటీ సంబంధించి కానీ అన్ని రిపోర్ట్స్ ప్రభుత్వానికి సమర్పించి అంగన్వాడీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక చూస్తే ఎన్నికల హామీలపై మరి జనవరి 17న జరిగే ఏపీ క్యాబినెట్లో ఖచ్చితంగా అంగన్వాడీలకు సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ చూస్తే ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం, కార్మికులు ఉద్యోగులకు మోదీ సర్కార్ వ్యతిరేకం అంటూ మరి ఉద్యోగులు ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు ఎదుర్కోవడంతో పాటు పరిష్కరించుకోవచ్చని ఇక్కడ ఉద్యోగుల సంఘాలు అయితే పేర్కొంటున్నాయి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే బడ్జెట్లో ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఖచ్చితంగా ఒక బడ్జెట్లో కేటాయింపులు అయితే జరపాలి. ఇక్కడ చూడండి, స్కీమ్ కార్మికుల వేతనాలు పెంచండి, కనీస వేతనం 40 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను అయితే ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్కీమ్ వర్కర్ల వేతనాల పెంపుదలకు ఈ నెల 7వ తేదీన చేపట్టబోయే జాతీయ నిరసన దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. దీన్ని విజయవంతం చేయడానికి అందరూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనండి. ఈ నిరసన దినాన్ని విజయవంతం చేయండి, మీ మండలాల వారిగా, మీ జిల్లాల వారిగా, రాష్ట్ర వ్యాప్తంగా అంటూ ఇక్కడ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి లక్షలాది మంది ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. వీరికైతే కనీసం 10,000 వేతనం, 11,000 వేతనం కూడా రావడం లేదు. ఇక పెండింగ్ బిల్స్ కూడా వీరే పెట్టుకుంటున్నారు. తక్షణమే ఈ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఇక అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి ఉంటేనే మినిమం టైం స్కేల్ ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ ఇక్కడ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్కు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కాంట్రాక్టు పోస్టులకే మినిమం టైం స్కేల్ను వర్తింపచేయాలని నిర్ణయించింది. కాబట్టి 11వ వేతన సవరణ సిఫార్సులపై 2021లో నిర్ణయం తీసుకొని ఇందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులకు 2022 జనవరి నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ అమలు కాలేదు. మరి ఉదార ఆర్థిక వాద విధానాల పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు సరే ఈ కాంట్రాక్టు ఉద్యోగులు పక్కన పెడితే అంగన్వాడీ టీచర్లు దాదాపు 50 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగులు అంటే ఇటీవల ఏర్పడ్డారు. మరి అంగన్వాడీలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల ఆయాలకి ఒక పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. వెంటనే మరి అంగన్వాడీ టీచర్లకు కూడా మరి మినిమం టైం స్కేలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెల ఫస్ట్ తేదీన జీతాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. వారికి కూడా 180 రోజుల ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలి, సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలి. ఈ విధంగా అనేక అంశాలని మరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో క్యాబినెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పర్యవేక్షణ లోపం చిన్నారులకు శాపం, అంగన్వాడీలపై కొరవడిన పర్యవేక్షణ, అస్తవ్యస్తంగా మారిన నిర్వహణ, నీరుగారుతున్న పూర్వ ప్రాథమిక విద్య, చిన్నారులకు అందని పౌష్టికాహారం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఏపీలో 124 వెంటనే నింపాలని చెప్పేసి ఖాళీ పోస్టులను నింపడం వల్ల అంగన్వాడీ టీచర్ల మీద ఆయాల మీద పనిభారం పెరగకుండా వారు ఫ్రీగా డ్యూటీలు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ 560 పోస్టులకు సంబంధించి దాదాపు ఆల్రెడీ 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. ఆల్రెడీ జాబ్ ఎక్కిన వారు ఇప్పుడు 124 మంది మాత్రం 2 సంవత్సరాల సర్వీస్ను కోల్పోయి చాలా ఆర్థికంగా మానసికంగా చాలా అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి ఆ 124 మంది 2 సంవత్సరాలుగా తిరగని ఆఫీస్ లేదు, కలవని మంత్రి లేడు, లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ వాయిదాల మీద వాయిదాలు తిరుగుతూ లాస్ట్కి అదే కేసు అయితే పరిష్కారం అయ్యే దిశకు వచ్చింది. జడ్జి గారు అయితే జడ్జిమెంట్ని రిజర్వ్లో పెట్టారు. పెట్టి కూడా ఇప్పుడు 1 మంత్ కావస్తుంది. ఈ 1 మంత్ అయినా కానీ ఆ రిజర్వ్లో ఉన్న తీర్పు వెలువడకపోవడం పట్ల చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఏజీ గారు, ఐసీడీఎస్ మంత్రి గారు, ఐసీడీఎస్ డైరెక్టర్ వీరందరూ కలిసి జడ్జి గారితో స్వయంగా మాట్లాడి అంగన్వాడీ యూనియన్ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. తద్వారా ఈ 164 పోస్టుల భర్తీకి సంబంధించి 2013 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కేసు క్లియర్ చేయించి వారికి సంక్రాంతి లోపే పోస్టింగ్లు ఇస్తే వారందరూ హ్యాపీగా కూడా డ్యూటీలు చేసుకుంటారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొత్త అంగన్వాడీ సూపర్వైజర్ నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వారికి కూడా మళ్ళీ సూపర్వైజర్ పోస్టు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ క్యాబినెట్ సమావేశంలో జనవరి 17 నిర్వహించే ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ, ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కానీ, 124 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి కానీ, 2013 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కానీ, తర్వాత పెండింగ్ బిల్స్ మంజూరు విషయంలో కానీ, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ పెండింగ్ బిల్స్ లేకుండా మెను బిల్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక అద్దె భవనాల్లో ఉన్న వాటికి సొంత భవనాలకు నిర్మించడం, ఇతర అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ అన్నీ ఆధునికంగా అన్నిటికీ కలర్స్ వేయించి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలను తయారు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అప్పుడు మరి విద్యకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ మరి ఫస్ట్ బేస్ లెవెల్లో అంగన్వాడీలను అభివృద్ధి చేస్తే ఎల్కేజీ నర్సరీ నుంచి విద్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. అందుకు అంగన్వాడీ టీచర్లు ఆయాలు యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం జనవరి 17 నిర్వహించే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో సమస్యలు పరిస్థితిని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.